గురువు గారు హైదరాబాద్ నుంచి లక్ష్మి గారు అడుగుతున్నారు, పెళ్లిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్థం ఏంటి తెలియజేయండి అని. ఇది కూడా అనేకులు చర్చించారు, చర్చిస్తున్నారు, చర్చిస్తారు. భర్త చల్లగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో మహిళలు ఈనాటి కాలంలో మంగళసూత్రాన్ని ఫ్రిడ్జ్లో కూడా పెడుతుంటారు, అప్పుడప్పుడు గోడకు వేస్తుంటారు. మెడ అంతా దురద అన్నట్లుగా, దురద భర్తతో, దురద సంసారంతో, కాపురంలో రకరకాల పదార్థాలకి ఈనాడు తాళి ఎగతాళిగా మారిపోయింది. అనేక రకాలలో హిందూ వివాహం చట్టం, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మంగళసూత్రం కడితే పెళ్ళి కాదు, సినిమాలలో మాత్రమే అవుతుంది. ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా సప్తపది నడవాలి, జీలకర్ర బెల్లం ఉండాలి, అయితేనే పెళ్ళి అయినట్టు. మర్కంటైల వాణిజ్య వ్యాపార శాస్త్ర రంగంలో ఒక కేస్ స్టడీ ఒకటి ఉంటుంది. ఏదో వివాహంలో అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కట్టాడు, ఆనక దురదృష్టం వెళ్ళిపోయాడు. చాలా ధనవంతుడు కావడంతో అమ్మాయి ఆ డబ్బంతా నాదే అంటూ వ్యాజ్యం వేసింది. చట్టం ఈ పెళ్లిని అంగీకరించలేదు. తాళి కట్టినంత మాత్రాన వివాహం అయినట్టు కాదు అంటూ కేసును కోర్టు కొట్టివేసింది. సప్తపది కావాలి, నల్ల పూసలు ఉండాలి, 7 అడుగులు కలిసి నడవాలి. సఖా సప్తపదాభవ సఖాయౌ సప్తపదాబభూవ. మరి తాళెందుకు? తాళి కట్టడం ఎందుకు వచ్చేసింది? వివాహం తంతు క్రియాకలాపం మొత్తం మీద ఈ మంగళసూత్రం కట్టే సమయంలో మాత్రమే శ్లోకం చెబుతారు, మిగతా అన్నింటికి మంత్రాలు ఉంటాయి. ఒక్క ఈ మంగళసూత్రానికే శ్లోకం. మాంగళ్యతంతునానేన మమ జీవన హేతున. తంతు అంటే దారం. ఈ దారంతో నీ మెడలో కట్టే ఈ సూత్రం ద్వారా నేను కలకాలం ఉండాలి. మళ్ళీ ఆశీర్వచనం అబ్బాయికే, నేను కలకాలం ఉండాలి నీ మెడలో కట్టడం ద్వారా. ఇదేమిటి అర్థం అంటే, నీ మెడలో కట్టడం ద్వారా నీవు ధర్మపరిగా, సహధర్మచారిణిగా, ధర్మ మార్గంలో నాతో కలిసి అనేక ధర్మయుక్తమైన కార్యక్రమాలు చేస్తావు. ఆ పుణ్యఫలం కారణంగా నేను కలకాలం జీవించి ఉంటాను. నా జీవితానికి నీవు హేతువు అవుతున్నావు అంటే నీవెంత గొప్పదానివి. అది మర్చిపోయిన ఆ భర్త తెల్లారే పెత్తనం చూపించే ప్రయత్నం చేస్తాడు. ఇది అన్యాయం. ఇంటికి మహాలక్ష్మి ఇల్లాలు, యువతి, గృహిణి, ధర్మపత్ని తన ఇంటి పేరు మార్చుకొని కనిపెంచిన తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, చెల్లెలు, కుటుంబం, నివాస గృహం, స్నేహితులు అంతా విడిచిపెట్టి నీ వెంట ఈ ఇంటికి వచ్చి నీతో జీవితం గడిపి నీ ఇంటి పేరుతో సంతానం కని నీ వంశానికి మూల కారణంగా ప్రవర్తించేటటువంటి ఆ మహిళ సాక్షాత్తు అమ్మవారితో సమానం. అంత గౌరవించాలి, నెత్తిన పెట్టుకుని ఊరేగాలి. అది మర్చిపోయి ఈనాటి కాలంలో తెల్లారే పెత్తనం చేస్తున్నారు. అలా చేసే నిమిత్తమై మంగళసూత్రం మెడలో కట్టేస్తే, పశువుకు కడితే అదేదో తాడు, నడుముకు కడితే మొలతాడు, మెడలో కడితే అదేదో, ఇలా కడితే పడతాడు. సినిమాల్లో కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఇలా తాడు కడితే పడతాడు అంటుంది కథానాయిక. ఏదోతేనేం, ఎలా చేస్తేనేం. కానీ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. పోతనామాచుల వారి భాగవతంలో పార్వతీదేవితో కలిసినటువంటి దేవతలంతా కూడా, ఏమమ్మా మీ వారు అక్కడ విషం తాగుతున్నారు, దేవతలు రాక్షసులు హాలాహలం వచ్చింది సముద్రాన్ని చిలుకుతూ ఉంటే ఆ హాలాహలం విషాన్ని మీ వారికి ఇచ్చారు, ఆయన తాగుతున్నాడు పాపం బోళాశంకరుడు అని చెబితే పార్వతీదేవి ఏం పర్వాలేదు తాగనివ్వండి, మా ఆయన మహాదేవుడు నాకు తెలుసు. మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో అని పోతనామాచుల వారు ఈ శబ్దాన్ని మనకు అక్కడ చూపిస్తారు. లలితా సహస్ర నామావళిలో కూడా కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా, కామేశ్వరుని చేత మెడలో మాంగళ్యమును అలంకరింపజేసుకున్న ఆ జగజ్జనని ఎంత ఆనందంగా ఉన్నదో అలాంటి వరం నాకు ప్రసాదించాలి అంటూ ఆ తల్లికి మనం నమస్కారం చేస్తాం. లలితా సహస్రనామావళిలో కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర మాంగళ్యం. ఇలాంటి ఆ మంగళసూత్రాన్ని ఎప్పుడైనా దారం పెరిగితే, భిన్నం అవుతున్న ప్రమాదం కనిపిస్తే సూర్యోదయం కాగానే మొదటి జాములో 9లోగా మార్చుకోవాలి. భోజనం చేయకుండా మార్చుకోవాలి. పంచమి, సప్తమి, దశమి, ద్వాదశి తిథి వారాలు చూడాలి. పెరగకంటే పూర్వమే సన్నబడితే వెంటనే మార్చుకోవాలి.
అలాగే మార్చుకున్న ఆ నూతనంగా కట్టబడ్డ ఆ దారాన్ని భర్త చేత మెడలో అలంకరింపు చేసుకోవాలి అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి అమ్మాయి జవాబు పెద్దగా ఉన్నా కూడా విందాం. ఈనాటి కాలంలో పలువురు మహిళలు మాటిమాటికి ఈ దారం మార్చడం ఎందుకు అంటూ దారాన్ని రాగి తీగతో చుట్టించేస్తున్నారు, వెండి తీగతో చుట్టించేస్తున్నారు, బంగారం గొలుసులు వేస్తున్నారు, దారానికి ప్రస్తావన లేకుండా చేస్తున్నారు. ఎవరైనా కోపంగా వచ్చి తిడితే నీ తాడు తెగ అనే ఒక తిట్టు కూడా ఉంది. అంటే చాలా పెద్ద దూష్యం కదా, చాలా పెద్ద మాట కదా, నీ జీవితానికి మూలం కదా. కాబట్టి దారమే లేకుండా తాడుతో కాకుండా అంతా రాగిమయం, ఇత్తడిమయం, వెండిమయం చేసుకుంటే అలా కూడదు. దారమే వినియోగించాలి. సూత్రం కదా, మర్చిపోతే ఎలా? పగడము, ముత్యము, చంద్రుడు కుజుడు ప్రతీకాత్మకంగా అందులో కూర్చుకొని మెడలో వేసుకొని ఒక పవిత్ర భావన, కంటికి కాటుక, నుదుట బొట్టు, చేతికి గాజులు, శిరస్సులో పువ్వులు, కాలికి పసుపు, మెడలో మంగళసూత్రం, లక్షణమైన ఈ రూపంతో ఉండే మహిళ కనిపిస్తే ఎవరైనా కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తారు, అంతేగాని అల్లరి చిల్లరిగా చూడరు కదా. ఈ సంప్రదాయాల్లోంచే తాళి ఇంత పవిత్రమైనది అన్న భావన ఉద్భవించింది. తాపీ ధర్మారావు అనే మహానుభావుడు పెళ్ళి పుట్టుపూర్వత్రాలు అనే గ్రంథం కూడా రాసి ఉన్నాడు. అనేక వివరాలు ఆ గ్రంథం ద్వారా కూడా తెలుసుకోవచ్చు.